ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా ఎన్నుకున్నటువంటి వెనుజులా పైన అమెరికా దురాక్రమణ దాడులు చేసి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు మదురో ఆయన భార్యను కూడా అక్రమంగా నిర్బంధించి న్యూయార్క్ జైల్లో వేయడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరి నడుస్తా ఉన్నాయి. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ మరి హిమాయత్ నగర్ వై జంక్షన్ లో మరి మదురోకు మద్దతుగా మేమందరం కూడా మాట్లాడుతా ఉన్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ దేశం పైన దాడి చేయాలనుకున్నప్పుడు అమెరికా ఆ దేశం పైన అనేక అక్రమ పద్ధతుల్లో తప్పుడు కేసుల్లో ఇరికించి గతం నుంచి ఇప్పటి వరకు కూడా దాడులు కొనసాగిస్తా ఉన్నది. అది సద్దాం హుస్సేన్ నుంచి మొదలుకొంటే అది అలెండి వరకు కావచ్చు, లేదంటే మరి గడాఫ్ విషయంలో మనందరం కూడా చూసినాం. వాళ్ళందరూ కూడా శిక్షలు విధించినటువంటి సందర్భం. ఇవాళ మదురోను కూడా అత్యంత దారుణంగా హత్య చేయడానికే ఇవాళ అమెరికా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా వ్యతిరేకించాలి, ఖండించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా భారత సర్కార్ కూడా ఇవాళ మరి ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా మరి మన యొక్క విదేశాంగ విధానం ద్వారా మరి వెనుజులాకు మద్దతుగా నిలబడి అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.